టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మొదటి సాలార్జంగ్ సంస్కరణల గురించి డిస్కస్ చేద్దాం. మొదటి సాలార్జంగ్ అసలు పేరేంటి, ఆయన ఎన్ని సంవత్సరాలు దివాన్గా పనిచేశారు, ఎంతమంది రాజుల దగ్గర దివాన్గా పనిచేశారు, అదేవిధంగా ఆయన దివాన్గా ఉన్న కాలంలో ఎలాంటి సంస్కరణలు చేశారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి సాలార్జంగ్ అసలు పేరు వచ్చేసి మీర్ తురుబ్ అలీ ఖాన్. ఈయన దివాన్గా ఉన్న కాలం 1853 నుంచి 1883 వరకు, అంటే 30 years దివాన్గా పనిచేయడం జరిగింది. మొదటి సాలార్జంగ్కు లభించిన సత్కారం ఏంటి అంటే డాక్టర్ ఆఫ్ సివిల్ లా. ఇది ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పొందారు. మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నిటికీ కూడా డైసన్ అనే బ్రిటిష్ అధికారి మార్గదర్శకుడిగా ఉన్నాడు. మొదటి సాలార్జంగ్ 30 సంవత్సరాలు దివాన్గా ముగ్గురు నిజాం రాజుల దగ్గర పనిచేశారు. ఆయన పనిచేసిన మొదటి రాజు ఎవరంటే నాసిర్ ఉద్దౌలా. ఈయన దగ్గర 1853 నుంచి 1857 వరకు పనిచేశారు. సెకండ్ రాజు అఫ్జల్ ఉద్దౌలా. ఈయన దగ్గర 1857 నుంచి 1869 వరకు పనిచేయడం జరిగింది. మూడవ రాజు ఎవరు అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన దగ్గర 1869 నుంచి 1883 వరకు పనిచేశారు. ఇలా మొత్తం ముగ్గురు రాజుల దగ్గర 30 సంవత్సరాలు దివాన్గా పనిచేయడం జరిగింది. మొదటి సాలార్జంగ్ ప్రధానిగా నియమితులయ్యే సమయానికి నిజాం రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. మొదటి సాలార్జంగ్ ప్రధానిగా నియమితులయ్యే సమయానికి నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ సైనికుల్లో క్రమశిక్షణ లోపించి బంధుప్రీతి, లంచగొండితనాలు బాగా పెరిగిపోయాయి. 1853లో బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన పన్ను బకాయిల కింద బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ వంటి సారమైన ప్రాంతాలు కూడా వారికి ఇవ్వాల్సి వచ్చింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బ్రిటిష్ వారికి పన్ను చెల్లించలేక నిజాం రాజు ఏ సారవంతమైన ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్. ఈ 3 ప్రాంతాల పేరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఇది ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1853లో ఇవ్వడం జరిగింది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిజాం సొంత ఖర్చులకు కూడా నిధులు లేక వజ్రాలు, భూములు రోహిలా వర్తకుల వద్ద తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల అప్పు చేశారు. ఈ 3 కోట్ల అప్పు ఎవరి దగ్గర చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రోహిలా వర్తకుల దగ్గర 3 కోట్ల అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యంలో రెవెన్యూ అధికారులను రైతులను పీడించడం, శాంతి భద్రతలు లోపించడం వంటివి చోటు చేసుకొని అస్తవ్యస్తంగా ఉన్న నిజాం రాజ్యాన్ని మొదటి సాలార్జంగ్ తన సంస్కరణలతో గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన సంస్కరణలో ముఖ్యమైనవి రెవెన్యూ పాలనా సంస్కరణలు. వీటి గురించి తెలుసుకుందాం. 1853కి పూర్వం రెవెన్యూ వ్యవస్థలో భూమి శిస్తు వసూలు కోసం ఉన్న వేలంపాట లేదా కమిషన్ పద్ధతిని రద్దు చేసి దాని ప్లేస్లోకి ఏం ప్రవేశపెట్టాడంటే ఆయన రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైత్వారీ విధానం అంటే ఈ పద్ధతి ద్వారా రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు. ఈ రైత్వారీ విధానం లోపల పన్ను నిర్ణయ పద్ధతిని 30 yearsకి ఒకసారి శిస్తు ఎంత చెల్లించాలి అంటే ఎంత పన్ను చెల్లించాలనే విషయాన్ని 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరుగుతుంది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే వేలంపాట విధానాన్ని తొలగించి దాని ప్లేస్లో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైత్వారీ విధానం అంటే ఏంటి? రైతు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం. తర్వాత కస్టమ్స్ శాఖ. ఇది హైదరాబాద్ రాజ్యంలో జరిగే ఎగుమతి దిగుమతులపై 5% పన్ను విధించారు. అదేవిధంగా పన్ను వసూలు కొరకు 1864లో కస్టమ్స్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. 1864లో దఫర్ ఏ ముల్క్ అనే రాజకీయ శాఖను బ్రిటిష్ ప్రభుత్వం తాలూకాదారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కోసం ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1865లో నూతన జిల్లాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ జీతంతో పనిచేసే అధికారులను నియమించడం జరిగింది. జిల్లాబందీ విధానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి నిజాం రాజు ఎవరు అంటే అఫ్జల్ ఉద్దౌలా. అదేవిధంగా రెసిడెంట్ ఎవరంటే జార్జ్ యూల్. దీని ప్రకారం హైదరాబాద్ రాజ్యాన్ని 5 సుబాలు, 17 రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది. సో అఫ్జల్ ఉద్దౌలా కాలంలో నిజాం రాజ్యాన్ని ఎన్ని సుబాబులు, ఎన్ని రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది అంటే ఏమవుతుంది? ఆన్సర్ 5 సుబాబులు, 17 రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ జిల్లాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి అంటే 1865.
ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సుబాబులను ఎవరు చూసుకునేవారు అంటే సదర్ తాలూకాదారు ఉండేవారు. అదేవిధంగా జిల్లాలకు తాలూకాదారు ఉండేవారు. తాలూకాలకు ఎవరు అధికారి? తహసీల్దార్లు. గ్రామాలకు పట్వారీలు. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలను చూసుకోవడానికి తాలూకాదారులు ఉండేవారు. తాలూకాలను చూసుకోవడానికి తహసీల్దార్లు. గ్రామాలను చూసుకోవడానికి పట్వారీలు. ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ రెవెన్యూ బోర్డు. రెవెన్యూ బోర్డు 1864లో ఏర్పాటైంది. 1867లో రద్దయి దీని స్థానంలో సదర్ మహాకే ఈముల్ గుజారీ కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటవ్వడం జరిగింది. అంటే రెవెన్యూ బోర్డు 1864లో ఏర్పాటు చేశారు. ఆ రెవెన్యూ బోర్డు అనేది 1867లో రద్దయి దాని ప్లేస్లో కూడా సదర్ మహాకే ఈముల్ గుజారీ కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పడడం జరిగింది. 1875లో రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు. ఈయన 1857లో హలిస్కాను ప్రవేశపెట్టాడు. హలిస్కా అనే నాణ్యం పెట్టడం జరిగింది. హలిస్కా బ్రిటిష్ రూపాయి కంటే 15% తక్కువ విలువ కలిగింది. హలిస్కా చలామణికై హైదరాబాద్లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాన్ని ముద్రించడానికి కావాల్సిన ఫ్యాక్టరీని కూడా ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో హలిస్కాను రిలీజ్ చేయడం జరిగిందంటే 1857. దాని నేమ్ ఒకవేళ ఆ కాలంలో రిలీజ్ చేసిన నాణ్యం పేరు ఏమిటి అని అడిగినప్పుడు హలిస్కా అవుతుంది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన సంస్కరణలు పోలీస్ సంస్కరణలు. 1867లో రెవెన్యూ బోర్డు రద్దయిన తర్వాత రెవెన్యూ శాఖ నుండి పోలీస్ వ్యవస్థను వేరు చేసి సదర్ ఉల్ మెహతామున్ కొత్వాల్ అనే అధికారిని నియమించారు. 1869లో పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరంలో పోలీస్ శాఖ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే 1869. తర్వాత నిజామత్ పోలీస్ అనే దళాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రతి జిల్లాకు మహాత్మీన్ అంటే పోలీస్ సూపరింటెండెంట్, తాలూకాకు అమీన్ అంటే ఇన్స్పెక్టర్ని, తానాకు జుమేదార్ అనే అధికారులను నియమించడం జరిగింది. చౌకీ అంటే పోలీస్ స్టేషన్కి దఫేదారులను నియమించేవాడు. ఆ కాలంలో ఉన్న పోలీసుల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్స్పెక్టర్ని అమీన్ అని. మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన న్యాయ సంస్కరణలు. 1862లో న్యాయశాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు. మొదటి న్యాయశాఖ మంత్రిగా నవాబ్ బషీర్ ఉద్దౌలాను నియమించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో సివిల్ కేసుల కొరకు మున్సిప్ అనే అధికారులను కూడా నియమించడం జరిగింది. ఈ అధికారుల నేము అదేవిధంగా మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? నవాబ్ బషీర్ ఉద్దౌలా. ఈయన పేరును గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యాయశాఖను ప్రత్యేక శాఖగా ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1862. ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జిల్లా అధికారులపై పర్యవేక్షణ కొరకు మహాకాయి ఈ సదర్ ఉండేది. అదేవిధంగా హైదరాబాద్లో ప్రత్యేక సివిల్ క్రిమినల్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. దివానీ అదాలత్ సివిల్ కోర్టు, నెక్స్ట్ షౌజీదార్ అదాలత్ క్రిమినల్ కోర్టుగా వ్యవహరించేవారు. అంటే ఇక్కడ దివానీ అదాలత్ అనే దాన్ని సివిల్ కోర్టుగా, షౌజీదారీ అదాలత్ అనే దాన్ని క్రిమినల్ కోర్టుగా పరిగణించేవారు వారి కాలం లోపల. నెక్స్ట్ మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఏంటి అంటే సాలార్జంగ్ 1854లో దారుల్ ఉల్మ్ అనే ఓరియంటల్ ప్రభుత్వ విద్యా సంస్థను స్థాపించారు. అదేవిధంగా 1873లో మదర్స్ ఈ ఆలియా ప్రభువుల పిల్లల కొరకు ఒక స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1878లో మదర్స్ ఈ ఐజా అంటే రాజకుటుంబీకుల పిల్లల కొరకు ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1881లో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్, ఇదే ఫస్ట్ బాలికల పాఠశాల. ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ ఏది అంటే 1881లో నిర్మించిన గ్లోరియా గర్ల్స్ హై స్కూల్. అదేవిధంగా 1884లో మహబూబియా కాలేజ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మొదటి సాలార్జంగ్ సంస్కరణలో ఆయన దివాన్గా పనిచేసిన కాలంలో ఎన్ని రకాల విద్యా సంస్థలు ఏర్పాటు చేశాడు?
ప్రభువుల పిల్లల కొరకు 1873లో మదర్స్ ఈ అలియా, అదేవిధంగా రాజకుటుంబీకుల పిల్లల కొరకు మదర్స్ ఈ ఐజా, ఇది 1878లో. గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ 1881. 1884లో మహబూబియా కాలేజ్. ఈ కాలేజ్ నేమ్స్, వాటిని స్టార్ట్ చేసిన ఇయర్, అదేవిధంగా వాటి ప్రత్యేకత, ఈ కీ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో ఏ విధంగా అయినా అడిగే అవకాశాలు ఉంటాయి. మొదటి సాలార్జంగ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే నిజాం కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాదర్ఘట్ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ మద్రాస్ యూనివర్సిటీతో సెకండ్ గ్రేడ్ కాలేజీగా ఈ నిజాం కాలేజ్ గుర్తింపు పొందింది. 1884లో దీన్ని హైదరాబాద్ కాలేజీగా పేరు మార్చారు. అదేవిధంగా 1887లో ఈ కాలేజ్ మళ్ళీ నిజాం కాలేజీగా మార్చబడింది. విద్యాశాఖ పనితీరు పర్యవేక్షణలు ప్రతి విభాగానికి ముహతమిన్స్ తాలిముత్ అనే అధికారులను కూడా నియమించారు మొదటి సాలార్జంగ్ గారు. ఈ నిజాం కాలేజ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా హైదరాబాద్లో నిజాం కాలేజ్ అలానే ఉంది. మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన రవాణా సంస్కరణలు. రవాణా అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో 8 వివిధ రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 1856-57లో హైదరాబాద్ రాజ్యంలో మొదట ఎలక్ట్రిక్ టెలిగ్రామ్ సౌకర్యాన్ని కల్పించాడు. అదేవిధంగా 1869 సెప్టెంబర్ 8న హైదరాబాద్లో మొట్టమొదటి తపాలా బిల్లును కూడా ప్రవేశపెట్టారు. సో హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి తపాలా బిల్లు ఏ సంవత్సరం ఏ రోజు ప్రవేశపెట్టడం జరిగింది? 1869 సెప్టెంబర్ 8. ఈ డేట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎలక్ట్రిక్ టెలిగ్రామ్ సౌకర్యం కూడా ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 1856-57 ఈ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1866లో హైదరాబాద్, ముంబై, మద్రాసులను కలుపుతూ గ్రాండ్ పెన్సులా రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. 1874 వాడి సికింద్రాబాద్ మధ్యలో 221 మైళ్ళ దూరంతో రైలు మార్గం కూడా వేయబడింది. 1868లో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రక్ రోడ్ను కూడా నిర్మించారు. ఈయన దివాన్గా ఉన్న కాలంలోనే ఈ నిర్మాణాలన్నీ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించడం జరిగింది, వాటి డిస్టెన్స్ ఎంత, అదేవిధంగా ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది, ఇలాంటి విషయాలు మెమరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చిన పారిశ్రామిక సంస్కరణలు. 1856లో బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి డాక్టర్ స్మిత్ వస్తు ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. 1873లో హైదరాబాద్లో మొదటి స్పిన్నింగ్ అండ్ వీవింగ్ బట్టల మిల్లు స్థాపించబడింది. అదేవిధంగా 1876లో ఫిరానీ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మొదటి సాలార్జంగ్ దివాన్గా ఉన్న కాలంలోనే ఈ స్పిన్నింగ్ బట్టల మిల్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సంవత్సరం ఏంటి? 1873 హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫిరాన్ ఫ్యాక్టరీ ఇది 1876లో ప్రారంభించడం జరిగింది. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మొదటి సాలార్జంగ్ చేసిన ఇతర సంస్కరణలు ఏంటి అంటే ఆయన హైదరాబాద్లో సతీ సహగమనాన్ని కూడా నిషేధించారు. అదేవిధంగా మొదటి సాలార్జంగ్ ఆలీపూర్లో విద్యా సంస్థలు నెలకొల్పేందుకు సర్ సయ్యద్ అహ్మద్ అనే ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. బేరార్ విషయంలో ఇంగ్లాండ్కు వెళ్ళి మరి విక్టోరియా మహారాణితోటి చర్చలు జరిపారు. లాస్ట్కైనా 1883లో కలరా వ్యాధి సోకి మొదటి సాలార్జంగ్ చనిపోవడం జరిగింది. అంటే ఈయన చనిపోయే వరకు దివాన్గా పనిచేయడం జరిగింది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రవేశపెట్టిన స్కూల్స్ ఏంటి, ఆయన ప్రవేశపెట్టిన రవాణా వ్యవస్థలో ఆయన చేయించిన కట్టడాలు ఏంటి, అదేవిధంగా ఆయన నిర్మించిన పాఠశాలలు ఏంటి, ఆయన తీసుకొచ్చిన పన్ను విధానాలు ఏంటి, ఆయన ప్రవేశపెట్టిన కొత్త పద్ధతులు ఏంటి, న్యాయశాఖలో ఎలాంటి చర్యలు చేయడం జరిగింది, పోలీస్ శాఖలో ఎలాంటి కొత్త పద్ధతులు తీసుకురావడం జరిగింది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి ఏదైనా సరే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి అన్ని ఎగ్జామ్స్ లోపల రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏ చిన్న పాయింట్ వదలకుండా మనం చదవగలిగితే ప్రతి బిట్కి ఆన్సర్ చేయగలుగుతాం. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.